బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మారూఫ్ హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగ శాఖ ఆయనను సెలవుపై పంపేసింది. అహ్మద్ మరూఫ్ మే 11వ తేదీనే ఢాకా విడిచి వెళ్లారు. దుబాయ్ మీదుగా ఆయన ఇస్లామాబాద్కు వెళ్లిపోయారు. మారూఫ్ సెలవు గురించి పాకిస్తాన్ హై కమిషన్ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అయితే ఎందుకు వెళ్లారు, ఎన్ని రోజులు సెలవులో ఉంటారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హై కమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హై కమిషనర్ బాధ్యతలను చేపట్టారు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగ శాఖ ఆయనను సెలవుపై పంపేసింది. అహ్మద్ మరూఫ్ మే 11వ తేదీనే ఢాకా విడిచి వెళ్లారు. దుబాయ్ మీదుగా ఆయన ఇస్లామాబాద్కు వెళ్లిపోయారు. మారూఫ్ సెలవు గురించి పాకిస్తాన్ హై కమిషన్ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అయితే ఎందుకు వెళ్లారు, ఎన్ని రోజులు సెలవులో ఉంటారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హై కమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హై కమిషనర్ బాధ్యతలను చేపట్టారు.